నాకేం అర్థం కావట్లేదురా బాబు. ఏం అర్థం కావట్లేదు? నాకేం అర్థం కావట్లేదురా. ఏమైంది? ఓ మర్డర్ అయింది. మంటరా? బోల్ మంటలు జరుగుతాయి, దాంట్లో ఏముంది? దానికి ఎందుకు ఏం చేస్తున్నారు? ఇంత కదా నేను ఎప్పుడు వినలేదురా బాబు. నాకు హ్యూమానిటీ మీద హోప్ పోయింది. నాకు హెల్ప్ చేస్తావా? చూస్తాను. నిజంగానా? ఎండ తగ్గే వరకే నేను ఇక్కడ ఉంటా. నాకు స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉంటానే నేను వెంట. 3 రోజుల క్రితం ఒక ఫారెస్ట్కి వెళ్ళాను పోకీమాన్ ఆడడానికి. కత్తేం కనిపించలేదు, కానీ ఒక చున్ని ఒక తాడు కనిపించాయి. మూడు రోజుల క్రితం నేను ఫారెస్ట్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తుంటే అప్పుడు ఒక ఇద్దరు చాలా హ్యాపీగా అక్కడికి వెళ్ళడం చూసి వాళ్ళకి ఇలాగ అయిందంటే చాలా బాధ వేస్తుంది. బట్ ఇట్స్ వెరీ సాడ్, మనం ఏం చేయలేము. నాకు అర్థమైపోయింది, నాకు ఉడి తీసేస్తారు. నేనేం దాయవని అనుకోవట్లేదు, నేనే వాడిని చంపేశా. ఎవరు బ్రో నువ్వు? బ్రోని అక్కడ డైమండ్స్ పెట్టాను, మీకు కావాలంటే అమ్ముతా. పద చూద్దాం. పద చూపిస్తా. ఎక్కడ బ్రో? ముందుకుంది చూపిస్తా, పద. సుహాస్ ఎక్కడా? మీ ఫ్రెండ్ స్పృహ తప్పి పడిపోయాడు. ఎక్కడా? చూపిస్తా. నాకు ఆ బ్యాగ్ కావాలి, ఇచ్చి. ఆల్రెడీ అంతా రికార్డ్ చేస్తున్నాను, అప్లోడ్ చేయమంటావా? కత్తి పడేస్తా, నాకు. దాంతో ఆల్రెడీ అవసరం ఉంది. వాడిని చంపే. ఎందుకు చంపాలి వాడిని? ఆడెంత టార్చర్ పెట్టాడో నాకే తెలుసు కాబట్టి. పొడుస్తావా లేదా నన్ను వీడియో అప్లోడ్ చేయమంటావా? అంతేనా? ఏమైంది? ఆ అమ్మాయి దొరికింది. ఆ దొంగ చెప్పిందంతా అబద్ధంరా, నిజం కాదురా. ఆ రోజు సుహాస్ అసలు ఎంత భయపడి ఉంటాడు. నేను తన కట్లు ఇప్పుడు అనుకో ట్రై చేశాను, కానీ నా వల్ల కాలేదు. తర్వాత ఏమైందా? లేదు చూసేసరికి తను అప్పటికి చనిపోయి ఉన్నాడు. బ్లడ్ అంతా కారిపోయి అసలు నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు.
వినే కొద్దీ కన్ఫ్యూజన్ వస్తుంది. అయినా అమ్మాయిలు నమ్మలేం, కన్నీళ్ళతో మోసం చేస్తారు. సుహాస్ కూడా వాడు స్టోరీ చెప్పాడు కదా. ఆడు చనిపోయాడు, ఆడలా స్టోరీ చెప్తాడు. హీ స్పోక్ త్రూ ఏ మీడియం. సుహాస్ గారు చెప్పింది అబద్ధం రా. డెడ్ మెన్ డోంట్ లై. మీకు ఎలా తెలుసు? మనిషి చనిపోయినా అబద్ధం చెప్పడం మానడు. నేను గాఢాంధకారంలో ఉన్నాను. ఆ ఇద్దరి వల్లే. ఆ రోజు ఏమైంది? చెప్తా. మన ఇద్దరి దగ్గర కత్తులు ఉన్నాయి, ఎవరో ఒకరు చనిపోతారు. ఏం చేద్దామంటావు మరి? మనీ హాఫ్ ఆఫ్ చేసుకుందాం. నాకు ఓకే. ముందు కింద కత్తిపడే. వీడి సంగతి ఏంటి మరి? వీడిని వదిలేద్దాం. మనం పంచుకుంటుందే వీడి డబ్బులు. వీడిని వదిలేస్తే వీడు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇప్పుడా? నాకు తను చెప్పింది నచ్చలేదు. చెప్పు, తను చంపేమంటావా? చెప్పు, చంపేనా? చెప్పు. తను పారిపోయింది బ్రో. నీ కట్లిప్పేస్తా. నీ దాన్ని నువ్వు వెళ్ళు, నా దాన్ని నేను వెళ్తా. నాకేం అర్థం కావట్లేదురా. నిజం చెప్పు. ఇదంతా జరిగినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు కదా, నువ్వు చూసావు కదా. పోలీసులకి ఎందుకు అబద్ధం చెప్పావు? ఈ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వాలనుకోవట్లేదు. నువ్వు డెడ్ బాడీని చూసానని చెప్పావు, కానీ అన్నీ చూసినట్టు చెప్తున్నావు. ఎందుకు నువ్వు అబద్ధం చెప్పావు? ఈ దారుణాలన్నీ వినడం నా వల్ల అవ్వట్లేదు. ఇంకా ఎందుకు అవ్వదు? మనుషులందరూ మంచోళ్ళు అనుకుంటున్నావు కదా. ఇవన్నీ కామన్ స్టోరీస్ ఈ రోజుల్లో.
నువ్వు ఆ రోజు ఫారెస్ట్కి వెళ్ళిన తర్వాత నిజంగా ఏం చేసావు ఇప్పుడు చెప్పు. నువ్వెందుకు అబద్ధం చెప్పావో చెప్పమంటావా? ఆ బ్యాగ్ నువ్వే తీసుకున్నావు. ఎన్నో ఏళ్ల క్రితం ఈ ఇంట్లో ఒక రాక్షసుడు ఉండేవాడు. మనుషుల దారుణాలు చూసి నరకలోకానికి పారిపోయాడు.